హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పట్టు పావడ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. పావడ వచ్చి 3 మీటర్స్ ఉంది, లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను, సిల్క్ లైనింగ్ తీసుకున్నాను. పట్టు పావడకి మామూలుగా వేస్ట్ దగ్గర చిన్నపిల్లలకి నడుం దగ్గర బెల్ట్ పావడ స్టిచ్ చేస్తారు, కాస్త పెద్ద పిల్లలకి తాడుని స్టిచ్ చేస్తారు. కానీ ఈ పావడకి ఎలాస్టిక్ స్టిచ్ చేస్తున్నాం. ఎలాస్టిక్ పట్టు పావడ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పావడ 13 to 15 ఇయర్స్ ఏజ్ వరకు సరిపోతుంది. టోటల్ పావడ లాంగ్ 39 ఇంచెస్. కానీ బెల్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఎలాస్టిక్ వేయడానికి బెల్ట్ 2 ఇంచెస్ పోగా 37 ఇంచెస్ పావడ లాంగ్ని మార్క్ చేసుకోవాలి. ఈ పావడకి ఫోల్డింగ్ అంటూ ఏమీ ఉండదు, ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని 37 ఇంచెస్ లాంగ్ని మార్క్ చేసుకున్నాను. 2 ఫోల్డింగ్స్ దగ్గర ఒక టక్స్ని, 4 ఫోల్డింగ్స్ దగ్గర ఒక టక్స్ని మార్క్ చేసుకుంటే ప్రిల్స్ స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా టక్స్ని ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే మన బాడీ 4 పార్ట్స్గా అనుకుంటాం కదా, ఫ్రంట్ 2 పార్ట్స్, బ్యాక్ 2 పార్ట్స్గా మనం తీసుకుంటాము. అలానే ఈ పట్టు లంగాన్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రిల్స్ని 4 పార్ట్స్గా మనం కుచ్చు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలుగా బెల్ట్ పావడలాగా మనం పావడని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మన నడుంకి అంటే మన వేస్ట్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి కొంచెం వేస్ట్ అనేది కొంచెం లూజ్ వచ్చినా ఎలాస్టిక్తో కరెక్ట్గా వేస్ట్కి తగినట్టుగా ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, పట్టు పావడ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. పైన మిగిలిన క్లాత్ని మనకి వేస్ట్ బెల్ట్ కోసం యూస్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ క్లాత్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేస్ట్ బెల్ట్ని కట్ చేసుకుందాం. లైనింగ్ని కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ని, అలాగే ఈ సెంటర్లో ఒక టక్స్ని మార్క్ చేసుకుంటాం. లైనింగ్ అనేది పావడ కంటే ఒక 3-4 ఇంచెస్ లాంగ్ అయితే తక్కువ ఉంటుంది. ఇలాగే ఈ టక్స్ని మార్క్ చేసుకుంటే లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పావడాన్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. లైనింగ్, పావడ, బెల్ట్ 3 పార్ట్స్ని కటింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఈ పావడకి ప్రిల్స్ని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ ఈ పావడ ఒరిజినల్ వేస్ట్ వచ్చి 28 ఇంచెస్ రావాలి. కానీ పర్ఫెక్ట్ బాడీ ఫిట్ కోసం 2 ఇంచెస్ తక్కువ ఉండేలా ఎలాస్టిక్ని తీసుకుంటాం. అప్పుడు బాడీ ఫిట్ కరెక్ట్గా వస్తుంది. కానీ ఈ పావడకి ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాం కాబట్టి ప్రిల్స్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చినా ఏమీ కాదు. అంటే వేస్ట్ ఎంత ఉన్నా రావచ్చు, పర్ఫెక్ట్ వేస్ట్ రానవసరం లేదు. ఈ వేస్ట్ కన్నా అంటే కరెక్ట్ బాడీ ఫిట్ వేస్ట్ కన్నా ఎక్కువ వచ్చిన ఎలాస్టిక్తో కరెక్ట్ బాడీ ఫిట్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. అందుకోసం ప్రిల్స్ అనేది నేను 1 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేస్తున్నాను. 1 ఇంచ్ గ్యాప్తో ఇలా ప్రిల్స్ని స్టిచ్ చేస్తున్నాను.
ఇక్కడ ఎలాస్టిక్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఫ్రిల్స్ అనేది అంత పర్ఫెక్ట్గా కౌంట్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ వేస్ట్కి ఫ్రిల్స్ని ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలా అన్ని ఫ్రిల్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకున్నాక పావడా ఎంత లాంగ్ ఉందో చూసుకొని లైనింగ్ని కూడా సేమ్ ఇదే పావడా లాంగ్కి ఫ్రిల్స్ని ఈక్వల్ అయ్యేలా స్టిచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకొని కరెక్ట్గా ఈ లంగా ఎంత లాంగ్ అయితే ఉందో అంత లాంగ్తో లైనింగ్ని కూడా ఫ్రిల్స్తో రెడీ చేసుకొని ఈ పావడాని అలాగే ఈ లైనింగ్ని రెండింటిని కలిపి పైవైపున అంటే నడుం దగ్గర రెండింటిని కలిపి అటాచ్ చేసుకోవాలి. పావడా వేస్ట్ లాంగ్ 37 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా బెల్ట్ లాంగ్ని తీసుకోవాలి. ఎందుకంటే బెల్ట్ అటాచ్ చేసుకున్నాక 2 సైడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు కోసం 2 సైడ్స్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం. పావడా కట్ చేసుకునేటప్పుడు పైవైపున స్ట్రైట్గా కొంచెం క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ని యూస్ చేసుకొని వేస్ట్ బెల్ట్ని కట్ చేసుకుందాం. వేస్ట్ బెల్ట్కి 3.5 ఇంచెస్ విడ్త్, లాంగ్ వచ్చేసి 38 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. పావడా రాంగ్ సైడు, వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడు మన వైపుకు వచ్చేలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో వేస్ట్ బెల్ట్ని పావడాకి స్ట్రైట్గా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ వేస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. బెల్ట్ని అటాచ్ చేసుకున్నాం కదా, రైట్ సైడ్కి పావడాని తిప్పి వేస్ట్ బెల్ట్ని 2 సైడ్స్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్ని పక్కకి ఇలా
పక్కన పెట్టుకొని 2 సైడ్స్ పావడాకి వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇటు సైడు పావడాని చివరి వరకు స్టిచ్ చేసాం కదా, నెక్స్ట్ సైడు అంటే అటు సైడ్ లంగాని స్టిచ్ చేసాం. ఇటు సైడు వేస్ట్ బెల్ట్ని అలాగే ఆ లంగాని టచ్ కాకుండా ఇటు సైడ్కి లైనింగ్ పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు ఈ ఖర్చులు అనేది లోపలికి అంటే లైనింగ్ ఖర్చు అలాగే పావడా ఖర్చు ఒకదానికొకటి లోపలికి వెళ్ళిపోతాయి. అందుకోసం నేను ఇలా లైనింగ్ని సపరేట్గా లంగాకి సపరేట్గా 1/2 ఇంచ్ ఖర్చుని స్టిచ్ చేశాను. ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా లైనింగ్కి సపరేట్గా అలాగే పావడాకి సపరేట్గా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాక వేస్ట్ బెల్ట్కి ఎలాస్టిక్ని స్టిచ్ చేద్దాం. వేస్ట్ బెల్ట్ని మెజర్ చేసుకుంటే వన్ సైడ్ 18 ఇంచెస్ ఉంది, కానీ ఈ వేస్ట్ బెల్ట్ లాంగ్ అనేది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 36 ఇంచెస్ ఉంది. కానీ ఇప్పుడు ఈ లంగాన్ని స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ పాప వేస్ట్ వచ్చి 28 ఇంచెస్ ఉంది. ఈ బాడీకి అంటే ఈ వేస్ట్కి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే 2 or 3 ఇంచెస్ తక్కువతో ఎలాస్టిక్ని తీసుకోవాలి. 2 ఇంచెస్ అయితే కరెక్ట్ ఫిట్ అవుతుంది, 3 ఇంచెస్ అయితే కొంచెం టైట్ అవుతుంది. నేనైతే 2 ఇంచెస్ తక్కువతో అంటే వేస్ట్ 28 ఇంచెస్ ఉంది కాబట్టి 26 ఇంచెస్తో ఎలాస్టిక్ని తీసుకొని ఎలాస్టిక్ సెంటర్కి వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాక ఈ పావడాకి ఎలాస్టిక్ని యాడ్ చేద్దాం. పావడా రైట్ సైడ్ ఎలాస్టిక్ని వేస్ట్ బెల్ట్ లోపల ఇన్సర్ట్ చేసి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ బెల్ట్ పై వైపున అంచు పీస్ ఉంది కాబట్టి నేను చిన్న ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయలేదు, డైరెక్ట్గా ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఎలాస్టిక్ని వేస్ట్ బెల్ట్ లోపల ఇన్సర్ట్ చేసి ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా ఎలాస్టిక్ని వేస్ట్ బెల్ట్కి 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేస్తే ఎలాస్టిక్ వేస్ట్ బెల్ట్ లోపల ఈజీగా మూవ్ అవుతుంది. టోటల్గా ఇలా ఎలాస్టిక్ని వేస్ట్ బెల్ట్ లోపల స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ని అన్ని సైడ్స్ ఈక్వల్గా మూవ్ చేసి మిడిల్లో కొంచెం ప్రెస్ చేసినట్లుగా లాగి స్టిచ్ వేసుకుంటే ఈ పట్టు పావడాకి ఎలాస్టిక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of ఎలాస్టిక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక వేస్ట్ లూజ్ని ఒకసారి మెజర్ చేస్తే 13 ఇంచెస్ వచ్చింది. అంటే వేస్ట్ లూజు కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా బాడీ ఫిట్ అవుతుంది.
పట్టు పావడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ ఇలా ఉంది. మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం అవ్వకపోతే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి లేదా మీ డౌట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.